తమిళనాడు జానపద కథ. కష్టార్జితం. ఒకానొకప్పుడు చోళరాజ్యాన్ని ధర్మాత్ముడైన ఒక రాజు పరిపాలించేవాడు. ధర్మ పరిపాలన సాగించడంతో పాటు ప్రజలకు దాన ధర్మాలు చేయటం అన్నా, కవి పండితులను కానుకలతో సత్కరించడం అన్నా ఆ రాజుకు ఎంతో మక్కువ. ఆయన వద్దకు దానం అంటూ వచ్చి వట్టి చేతులతో తిరిగి వెళ్లిన వారు లేరు. ఆయన సాటిలేని గొప్ప దాతగా పేరుగాంచాడు. రాజధానిలో నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ఘనంగా జరుపుకోవడం అక్కడి సంప్రదాయం. ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా ఆటపాటలతో ఉత్సవాలు గొప్పగా జరిగాయి. ఆఖరి అంశం కానుకలు అందుకోవడం. వరుసలు వరుసలుగా నిలబడి ప్రజలు కావలసిన కానుకలు పుచ్చుకుని సంతోషంగా వెళ్ళసాగారు. అందరూ వెళ్ళిపోయాక ఒక బ్రాహ్మడు మాత్రం అక్కడ నిలబడి ఉండడం రాజు గమనించాడు. అతడు చూడడానికి మరీ అంత పేదవాడిలాగానూ లేడు. రాజు అతన్ని దగ్గరికి పిలిచి, ఏం కావాలో సెలవివ్వండి బ్రాహ్మణోత్తమ. ధన కనక వస్తు వాహనాలు ఏమైనా కోరుకోండి, ఈ క్షణమే ఇస్తాను అన్నాడు. అవన్నీ వద్దు ప్రభు అన్నాడు బ్రాహ్మడు వినయంగా. మరేం కావాలి అని అడిగాడు రాజు. ప్రభువులు స్వయంగా చెమటోడ్చి సంపాదించిన దాన్నే నేను కానుకగా పుచ్చుకోగలను. ఇక్కడ ఉన్న వాటిలో అలాంటిది ఏమైనా ఉన్నదా అన్నాడు బ్రాహ్మడు. ఆ మాట విని రాజు విస్మయం చెందాడు. బ్రాహ్మణ్ణి చూస్తే పరమ సాధువులా కనిపిస్తున్నాడు. రాజు కొంతసేపు ఆలోచించాక బ్రాహ్మడి కోరికలో న్యాయముందనిపించింది. అక్కడున్న వస్తువులకేసి రాజు ఒకసారి తేరిపార చూశాడు. వాటిలో ఒక్కటి తను స్వయంగా కష్టించి సంపాదించింది లేదు. అక్కడ ఉన్నవన్నీ పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన ప్రజాధనం ద్వారా కొన్నవే. బ్రాహ్మణోత్తమ, ఇక్కడ ఉన్నవి ఏవి నేను స్వయంగా కష్టించి ఆర్జించినవి కాదు. అయినా నువ్వు కోరిన వాటిని కానుకగా స్వీకరించవచ్చు. తమ అనుపమ పాండిత్యానికి, జ్ఞానానికి కానుకగా వాటిని సగౌరవంగా సమర్పించుకుంటాను. ఏం కావాలో సెలవివ్వండి అన్నాడు. క్షంతవ్యుణ్ణి ప్రభు, ఇక్కడ ఉన్న వాటిలో ఏ ఒక్కదాన్ని ముట్టుకోలేను. న్యాయమైన వాటిని, ధర్మబద్ధమైన వాటిని మాత్రమే తీసుకోగలను అన్నాడు బ్రాహ్మడు పునరాలోచన లేకుండా. ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో దానమంటూ వచ్చిన బ్రాహ్మణ్ణి వట్టి చేతులతో పంపడం తన కీర్తికి భంగకరం కాదా అని రాజు మనసులో మదనపడసాగాడు. బ్రాహ్మడికి ఎలాగైనా సంతోషం కలిగించాలన్న ఉద్దేశంతో, అలాగే బ్రాహ్మణోత్తమ, రేపు వచ్చి నీ ఇష్టానుసారం నేను స్వయంగా కష్టించి ఆర్జించిన దాన్ని కానుకగా పుచ్చుకొని వెళ్ళు అన్నాడు. చిరునవ్వుతో బ్రాహ్మడు మెల్లగా వంగి రాజుకు నమస్కరించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రాజు అంతఃపురానికి వెళ్లి చిరిగిన దుస్తులతో పేదవాడిలా వేషం వేసుకుని రాజభవనాన్ని వదిలి పని కోసం వెతుక్కుంటూ ఎక్కడ పని దొరుకుతుందా అని ఒంటరిగా కాలినడకనే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఆయనకు చేయటానికి ఎలాంటి పని ఇవ్వలేదు. ఆఖరికి ఆయన సముద్ర తీరం చేరుకున్నాడు. అప్పుడే పల్లెకారులు కొందరు చేపల వేటకు పడవలపై సముద్రంలోకి వెళ్లటానికి సిద్ధమవుతున్నారు. అయ్యా, నేను మీతో వచ్చి చేపలు పట్టడానికి మీకు సాయపడతాను అని అడిగాడు మారువేషంలోని రాజు. అయినా ఎవరూ ఆయన్ను వెంట తీసుకువెళ్లడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి ఆయన అక్కడే ఉన్న ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్లి ఏదైనా పని ఇవ్వమని మొరపెట్టుకున్నాడు. ఆయన వేషం చూసి కనికరించిన ఆ వృద్ధుడు, ఈ రోజు నాకు ఒంట్లో నలతగా ఉంది, సముద్రంలోకి వెళ్ళలేను. నా పడవలో నువ్వు వెళ్లి చేపలు పట్టుకురా. పెద్ద చేపకు రాగి నాణెం, చిన్న చేపకు గవ్వ ఇస్తాను. సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమే అని చెప్పి రాజు వలం తీసుకుని పడవలో సముద్రంలోకి కొంత దూరం వెళ్లి వల విసిరాడు. కొంతసేపు ఆగి వలను పైకి లాగాడు. అందులో ఒక పెద్ద చేప, ఒక చిన్న చేప ఉన్నాయి. తనకు చేపల వేటలో అనుభవం లేదు. రాత్రంతా సముద్రం మీద ఉన్నా ఇంతకన్నా ఎక్కువ చేపలు పట్టగలనన్న నమ్మకం లేదు గనక అప్పటికప్పుడే తీరానికి తిరిగి వచ్చి వృద్ధుణ్ణి కలుసుకున్నాడు. 2 చేపలను చూసి సంతోషించిన ఆ వృద్ధుడు చెప్పిన మాట ప్రకారం ఒక రాగి నాణెం, ఒక గవ్వ ఇచ్చాడు. రాజు అతనికి కృతజ్ఞతలు చెప్పి వెనుతిరిగి వచ్చి రాజభవనం చేరుకున్నాడు. రాత్రంతా కాపలా కాసిన భటులు తెల్లవారుజామున ఆదమరిచి నిద్రపోతున్నారు. మరునాడు రాజు సభలో కొలువు తీరాడు. బ్రాహ్మడు రాజదర్శనం కోసం వచ్చాడు. ఆయన్ను చూడగానే రాజు, బ్రాహ్మణోత్తమ, గత రాత్రి నేను స్వయంగా శ్రమపడి ఒక రాగి నాణెం, ఒక గవ్వ సంపాదించాను. నీ అభీష్టానుసారం నువ్వు దాన్ని స్వీకరించు. ఇంకా కావాలంటే చెప్పు. ఖజానా నుంచి
కావలసినంత ఇప్పిస్తాను అన్నాడు. వద్దు ప్రభు, అది ప్రజాధనం గనక దాన్ని ముట్టుకోదలచలేదు. క్షమించండి, మీరు శ్రమపడి సంపాదించి తెచ్చిన దాన్ని పరమ సంతోషంతో పుచ్చుకుంటాను, ఇవ్వండి అన్నాడు. రాజు ఆ రాగి నాణం గవ్వ తీసి ఇచ్చాడు. బ్రాహ్మడు వాటిని పరమానందంతో పుచ్చుకుని కళ్లకు అద్దుకుంటూ, ప్రభువులు చెమటోడ్చి సంపాదించిన ధనం ఇది, దీనికి వెలకట్టలేము, అమూల్యమైనది, ధర్మప్రభువులు చిరకాలం వర్ధిల్లాలి అంటూ రాజుకు మరొకసారి వంగి నమస్కరించి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గర బ్రాహ్మడి భార్య రెండవ రోజు రాజదర్శనానికి వెళ్లిన భర్త ఎలాంటి విలువైన కానుకలతో తిరిగి వస్తాడో అని అమిత ఆసక్తితో ఎదురు చూస్తున్నది. ధనంతో పాటు విలువైన కానుకలు తీసుకురాగలడని కలలు కనసాగింది. చిరునవ్వుతో భర్త రాగానే తప్పక విలువైన కానుకలే తెచ్చి ఉంటాడన్న నమ్మకంతో ఏం తెచ్చారేమిటి అని అడిగింది. చాలా విలువైనదే తెచ్చాను, ఒక విధంగా అమూల్యమైనదే అని చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి కానుకను మన రాజ్యంలో ఏ ఒక్కరూ రాజు నుంచి పుచ్చుకోలేదు అన్నాడు బ్రాహ్మడు. అలాగా, ఏది చూపండి మరి అని తొందర పెట్టింది భార్య. బ్రాహ్మడు ఉత్తరీయంలో ముడివేసుకుని రొంటిన దోపుకున్న రాగి నాణం గవ్వ తీసి భార్య అరచేతిలో పెడుతూ, ఇది రాజు స్వయంగా కష్టపడి ఆర్జించింది, ఖజానాలోని మణిమాణిక్యాల కన్నా స్వర్ణాభరణాల కన్నా విలువైనది, ఎందుకంటే అవన్నీ ప్రజల నుంచి రాబట్టినవి, అది తేడా అన్నాడు ఎంతో గొప్పగా. ఏమిటండి ఇది, ఒక రాగి నాణం ఒక గవ్వ, వీటినేమో చాలా అమూల్యమైనవి అంటున్నారు, మీకేమైంది, వెళ్లేటప్పుడు మామూలుగానే ఉన్నారుగా అంటూ బ్రాహ్మడి భార్య కోపంతో వాటిని వాకిట్లోకి విసిరి కొట్టింది. రాగి నాణెం ఉత్తర దిశగా, గవ్వ దక్షిణ దిశగా దొర్లుకుంటూ వెళ్ళాయి. భార్యతో పోట్లాడటం ఇష్టం లేక బ్రాహ్మడు మౌనంగా ఊరుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత చిత్తంతో అనుదిన చర్యల్లోకి దిగాడు. భార్య కూడా తమ గతి ఇంతే అనుకుని ఇంటి పనుల్లో నిమగ్నమైపోయింది. ఇద్దరూ రాగి నాణెం గవ్వ సంగతి మరిచిపోయి రాత్రి భోజనాలయ్యాక హాయిగా నిద్రపోయారు. తెల్లవారాక ఆ బ్రాహ్మణ దంపతులు వాకిట్లోకి వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. రాగి నాణం పడిన చోట బంగారు చెట్టు కనిపించింది. చెట్టు నిండా బంగారు నాణాలు. గవ్వ పడిన చోట వెండి చెట్టు. చెట్టు కొమ్మలకు రెమ్మలకు వెండి నాణాలు. ఆమెతానందంతో దంపతులు నాణాలు కోసుకున్నారు. బ్రాహ్మడు వెళ్లి బంగారాన్ని వెండిని అమ్మి ధనం తెచ్చాడు. రాజు నుంచి ఇంతవరకు ఇలాంటి కానుకను ఎవరూ పుచ్చుకోలేదని నేను చెప్పాను కదా, చూసావా ఇప్పుడు అన్నాడు భార్యతో. రాగి నాణాన్ని గవ్వను హీనంగా చూసినందుకు నన్ను క్షమించండి అని క్షమాపణలు చెప్పుకుంది భార్య. ఆ తర్వాత భార్యాభర్తలు ఎలాంటి కొరత లేకుండా హాయిగా తృప్తిగా జీవించారు. సకల సౌభాగ్యాలు గల సంపన్న గృహస్థులన్న పేరు తెచ్చుకున్నారు. కథ సమాప్తం.